హాయ్ అండి. నమస్తే. రాగదీపం 5వ భాగం. ఎలాంటి విశేషాలు లేకుండానే మరో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఉష పుట్టినరోజు. ఊళ్ళో ఎప్పుడెప్పుడు పిలవవలసిన వాళ్ళింట్లో భోజనానికి పిలిచొచ్చింది రేణు. ఆ సందర్భంగా ఫణిబాబు తల్లి కూడా వచ్చింది. భోజనాల తరువాత విశ్రాంతిగా కూర్చుని వాళ్ళ కష్టసుఖాలు వెళ్లబోసుకుంటున్న సమయంలో ఫణిబాబు ప్రసక్తొచ్చింది. ఫణిబాబుకి యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేయవా రాజలక్ష్మి అని అడిగింది మీనాక్షమ్మ. దగ్గర సంబంధమే మొన్నొకటొచ్చింది. పెళ్లి చూపులకు పిలిచి వెళ్లారు. కానీ ఫణి ఇప్పుడెప్పుడే పెళ్ళొద్దు, ఏ పిల్లని నే చూడను అన్నాడు, చెప్పింది రాజ్యలక్ష్మి. ఏ చిన్నపిల్లాడా? 25 సంవత్సరాలకు తక్కువ వయసు కాదు. ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే బావుంటుంది. వద్దనేవాడికి బలవంతంగా పెళ్లి తలపెట్టి బావుకునేదేముంటుంది అని మేము మౌనం వహించాం. వాడి ముఖాన పెళ్లి ఎప్పుడు రాస్తే అప్పుడవుతుంది. పెళ్లి కాకపోతే వీల్లేదని పట్టుపట్టడానికి ఆడపిల్ల కాదుగా. ఆఫీసు పని మీద వెళ్లిన ఫణిబాబు 2 రోజుల తర్వాత వచ్చాడు. ఆ సాయంకాలం ఆఫీసు విషయాలు మాట్లాడి వెళ్లబోతున్న అతడిని ఆగమని చెప్పింది రేణు. లోపలికి వెళ్ళి తిరిగొచ్చింది. సత్యం టీ తీసుకుని వచ్చాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. నన్నా? ఏం మాట? ఫణిబాబు ఆలోచనగా అన్నాడు. అతడు తన ఉద్యోగ పరిధిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోయినా రేణు మాత్రం అప్పుడప్పుడు ఆ పరిధిని తుడిచేసి ఒక దగ్గర స్నేహితురాల్లా చనువుని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడప్పుడే పెళ్ళొద్దన్నారట? కేవలం చేసుకోకూడదనా? దానికేమైనా కారణం ఉందా? నా పెళ్లి గొడవ మీదాకా వచ్చింది. తేలిగ్గా నవ్వేసి టీ కప్పు పెదవుల దగ్గరకు తీసుకున్నాడు. ప్రత్యేక కారణమేమీ లేదు. ఇప్పుడు ఏం వయసు ముదిరిపోయిందని? ఇంకొన్నాళ్ళు స్వేచ్ఛగా గాలి పీల్చుకుందామని. మొన్నటిదాకా చదువు, పరీక్షల గొడవయింది. ఇప్పుడిప్పుడే కాస్త విముక్తి దొరికింది. మళ్ళీ పెళ్ళి అంటే బంధమా? నేననడం ఏమిటండి? పెద్దలే అన్నారు వివాహ బంధమని. మరోసారి నిష్కపటంగా నవ్వాడు ఫణిబాబు. రేణు కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఇద్దరిని కలిపి ఉంచేదాన్ని వివాహ బంధం అన్నారు గాని మీరు అన్వయించుకునే బంధం కాదు. ఏదో ఒక బంధం. ఇప్పుడే ఏం తొందర? ఆడపిల్లని కాదు, అమ్మానాన్నల గుండెల మీద కుంపటి కావడానికి. నేను ఒప్పుకోను మీ వాదం. ఆడపిల్లే అమ్మానాన్నల గుండెల మీద కుంపటవుతుందా? మగవాడు మాత్రం వయసు వచ్చాక పెళ్ళొద్దని కూర్చుంటే కన్నవాళ్ళకి అసంతృప్తిగా, ఆవేదనగా ఉండదా? ఫణిబాబు, చనువుగా నేను ఒక మాట అడుగుతున్నాను. ప్రస్తుతానికే మీ పెళ్లి వాయిదానా? అసలే చేసుకోకూడదనా? ఈ ప్రశ్నతో ఫణిబాబు ముఖం ఎందుకో వెలవెలబోయింది. ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడు మీకంత అవసరమా? అవసరం కాకపోయినా తెలుసుకోదగిందాన్ని కాదా? ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇక ముందేమో చెప్పలేను. ఆ మాట చెబుతున్నప్పుడు ఫణిబాబు గొంతు బరువుగా ధ్వనించింది. పురుషుడు బ్రహ్మచారిగా గడిపితే సమాజం వేలెత్తి చూపదు. అయినంత మాత్రాన అతడి జీవితానికి పరిపూర్ణత కలిగేది స్త్రీ సాహచర్యంలోనే అన్నది ముమ్మాటికి నిజం. ప్రస్తుతం బ్రహ్మచర్యంలోని స్వేచ్ఛ వయసు తిరుగుతుంటే తీర్చుకోలేని శూన్యంగా మిగిలిపోతుంది. అప్పుడు తిరిగి రాదు జీవితం. దీన్ని గురించి నేను మరోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. ఇప్పుడేమీ చెప్పలేను. ఫణిబాబు ముభావంగా లేచాడు, కప్పు కింద పెట్టేసి. మహేంద్రబాబు వచ్చారమ్మా. సత్యం వచ్చి చెప్పేసరికి ఈ శని మళ్లీ దాపురించాడా అనుకుంది మీనాక్షమ్మ. మళ్లీ తన మనసు పాడు చేయకుండా ఈ దుష్టుడికి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి పంపించాలి. వెంటనే వెళ్లి పలకరించడానికి మనస్కరించక పక్క మీద అలా పడుకునే ఉండిపోయింది. గంట తరువాత మహేంద్ర లోపలికొచ్చాడు. నమస్కారం అత్తగారు. మౌనంగా కూర్చుంది మీనాక్షమ్మ. ఆడరాజ్యం ఇంకా ఎన్నాళ్ళు? ఉరమని పిడుగులా కఠినంగా వచ్చింది అతని నుంచి ప్రశ్న. పిల్లలకి తల్లి చచ్చిపోయింది. తండ్రి ఉండి చచ్చిపోయిన వాళ్లలో లెక్కయ్యాడు. ఎక్కడో దారిన పోయేదాన్ని తీసుకొచ్చి మీ కొడుకు చేత పుస్తకట్టించి ఈ ఎస్టేట్ని పిల్లల్ని అప్పచెబుతామంటే చూస్తూ ఉండడానికి వెర్రివెంగళాయిలం కాదు. ఈసారి అటో ఇటో ఏదో ఒకటి తేల్చుకొనిదే వెళ్ళను. వెళ్ళకేం చేస్తావు? పిల్లల్ని తీసుకువెళ్తాను. ఆస్తి వాళ్ళ వెనకే నడిచొస్తుంది. మళ్ళీ పిల్లల పేరెత్తితే నీ వెనక మృత్యువు నడిచొస్తుంది. ఓ, నన్ను చంపించడానికి కూడా తయారన్నమాట. అదోలా నవ్వాడు మహేంద్ర. మేము 5గురు అన్నదమ్ములం. ఒకడు పోతే ఒకడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. నేనంటూ ఒకదాన్ని ఉన్నంత వరకు ఆ స్థానం ఖాళీగా ఉంచడానికే ప్రయత్నిస్తాను. బెబ్బులిలా గర్జించింది మీనాక్షమ్మ. అవి పిల్లికోన అరుపుల్లా వినిపించి పెద్ద పెట్టున నవ్వాడు. కాడికి కాళ్ళు చాచుకుని కూర్చుని వీరరుద్రంలా మాట్లాడితే నవ్వుతారు ఎవరైనా. మీ ఆరోగ్యం చెడిపోయింది. రేపో మాపో
ఆ తరువాత పిల్లల భవిష్యత్ ఏమిటనుకున్నారు? వాళ్ళని కంటికి రెప్పల్లా చూసుకోవడానికి నా కోడలుంది. మేము 5గురం మేనమామలు ఉండగా, ఆ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఉండగా, ఆ పిల్లలు ఎవరో అనామకురాలి చేతిలో పెరగడం అసంభవం. అనామకురాలు కాదు, ఈ ఎస్టేట్కి సర్వాధికారిని. బావగారు ఉత్తరాలు రాస్తున్నారా? మహేంద్ర హఠాత్తుగా మాట మార్చాడు. ఇక ఉత్తరాలు రావు, మనిషి రాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకు ఒకరి వల్ల రూఢిగా తెలిసింది. ఆయన ఎవరో స్వామీజీకి శిష్యుడైపోయాడట. నీకెవరి వల్ల తెలిసింది? ఉండేల దెబ్బ తగిలినట్లుగా అయింది మీనాక్షమ్మ. నా ఫ్రెండ్ ఒక అతను బిజినెస్లో తిరుగుతూ ఉంటాడు. అతనికి బావగారు బాగా తెలుసు. కాషాయ వస్త్రాలు కట్టి ఓ స్వామివారి శిష్యుల్లో బావగారు ఉండడం చూశానన్నాడు. ఎక్కడా, ఎప్పుడు? ఈ సంగతి 4 రోజుల క్రితం చెప్పాడు. త్రివేంద్రం దగ్గర ఏదో ఊరన్నాడు. అయినా వాళ్ళు సంచారం చేస్తూ ఆ రోజే ఆ ఊరు వదిలిపోయినట్లు చెప్పాడు. భగవంతుడా! మీనాక్షమ్మ ముఖం చేతుల్లో కప్పుకుని రోదించసాగింది. ఈ సంగతి విని రేణు స్థాణువులా అయిపోయింది. అత్తయ్య, మీ పట్టుదల ఎంతవరకు తెచ్చిందో చూశారా? దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగల్చుకుని అంది. మీనాక్షమ్మ అరిచినట్లుగా ఆవేశంగా అంది. నా పట్టుదలనే నిందిస్తున్నావు గాని అతడు చేసిన పని బావుందా? మూర్ఖుడు, తెలివిహీనుడు. సంసారం త్యజించి సన్యాసుల్లో కలిసిపోయేంత పొరపాటు ఏం జరిగిందమ్మా? ఇంటికి ఇల్లాలు లేకపోతే ఎలాగోని పెళ్లి చేశాను, దానికింత శిక్ష? ఫణిబాబు ఆఫీస్కు వస్తూనే తనను కలుసుకోమని కబురు చేసింది మీనాక్షమ్మ. ఫణిబాబు ఫైల్స్ తీయబోతున్న వాడల్లా సత్యం వెనుక లోపలికి నడిచాడు. మహేంద్ర ఆగమనం గురించి, అతడు తెచ్చిన వార్త గురించి చెప్పి దుఃఖించసాగింది మీనాక్షమ్మ. రేణు ఓ పక్కన స్తబ్దంగా కూర్చుని ఉంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఇలాంటి పుకార్లు పుడుతూనే ఉంటాయి. నేనంటాను, ఇది కేవలం పుకారు మాత్రమే అని. సుధాంశు బాబు గారు సన్యాసుల్లో కలిసిపోయారంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చివరకు చేసే పని ఇదే బాబు. మీరు ఈ మాట పట్టుకుని కృంగిపోకండి. సుధాంశు బాబు గారు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా వెదికి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు వెడతావా బాబు? కానీ నీకు అతడెక్కడ దొరుకుతాడు? ఎక్కడని వెతుకుతావు? ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అడిగింది. ఇన్నాళ్ళు ఆయనే రావాలని ఊరుకున్నాం. ఈ మాట అబద్ధం అనిపించడం కోసమైనా సుధాంశు బాబుని నేను తీసుకొస్తాను. ఇక ఎక్కడని వెతుకుతానంటే నాకు తోచిన ప్రయత్నాలు చేస్తాను. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకుంటాను. మీనాక్షమ్మ బేలగా, ఈ సమయంలో నువ్వు కూడా దగ్గర లేకుండా వెళ్ళిపోతే అంది. నాన్నగారి ఆరోగ్యం కొంచెం నయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కదా. నేను తిరిగొచ్చే వరకు ఆయన ఇక్కడ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. రాత్రి 10 గంటల సమయం. మీనాక్షమ్మ భవనంలో దీపాలు చాలా మటుకు ఆరిపోయాయి. అత్తగారి చేత మందు తాగించి తన గదిలోకొచ్చింది రేణు. పెద్ద మంచం మీద పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. రేణు లైట్ ఆర్పేసి పిల్లల పక్కన చోటు చేసుకుని పడుకోబోతున్నదల్లా ఉలిక్కిపడింది. బీరువా నీడలో నిశ్శబ్దంగా నిలబడిన ఆకారం కదిలి దగ్గరగా వచ్చింది. హలో చిన్నదొరసాని, చిన్న స్వరంతో అయినా కులాసాగా పలకరిస్తున్నట్లుగా అన్నాడు. అతడి చేతిలో కాలుతున్న సిగరెట్ కక్కుతున్న పొగ గది నిండా అప్పటికే వ్యాపించి రేణుకి కడుపులో తిప్పుతున్నట్లు కాసాగింది. సత్య, కేకయ్యి, నువ్వే నన్ను గదిలోకి పిలిచావు అని చెబుతాను. మహేంద్ర నిర్లక్ష్యంగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. రేణు నోరు తెరుచుకున్నట్లుగా ఉండిపోయింది. నేను ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. ఒప్పుకుంటే నీ జీవితం స్వర్గమవుతుంది. ఒప్పుకోకపోతే నరకం ఎక్కడో ఉండదు, నీ జీవితంలోనే ఉంటుంది. రేణు కళ్ళప్పగించి చూడసాగింది. నీ భర్త సన్యాసుల్లో కలిశాడు. నీ అత్తగారు రేపో మాపో వైకుంఠయాత్రకు సంసిద్ధంగా ఉంది. ఆ తర్వాత పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరగదు. భరణంలాగా నీ ముఖాన్ని ఇంత పారేసి పొమ్మంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లలు నీ దగ్గరే పెరగాలంటే, ఎస్టేట్ నీ అజమాయిషీ కిందే ఉండాలంటే. మహేంద్ర 2 అడుగులు ముందుకు వేసి రేణుకి మరింత సమీపంగా వచ్చాడు. నీ రూపలావణ్యాలు నా సొంతం చేసేయి. నీ జోలికి ఎవ్వరూ రాకుండా చూసుకునే పూచి నాది. మహేంద్ర గోబ గుయ్యమంది. ఒక ఆడది అంత బలంగా కొట్టగలదని అతడు ఊహించి కూడా ఉండడు. రేణు నుంచి ఇలాంటి బహుమతి లభిస్తుంది అని కూడా అతడు అనుకోలేదు అసలు. రేణు మనోరమ పిల్లలను ఎంతగా ప్రేమించేది తెలుసు. ఆస్తి వరకు ఎందుకు, పిల్లల నుండి వేరు చేస్తానంటే చాలు, తన కాళ్ల మీద పడుతుంది అనుకున్నాడు. పుట్టింటి వాళ్ళెవరూ లేరు కదా, ఇంతకంటే గత్యంతరం లేని ఆడది తనకి లొంగక ఏం చేస్తుంది అనుకున్నాడు గాని
ఇలా రెచ్చగొట్టిన పులిలా అవుతుందనుకోలేదు. మహేంద్ర చెంప పట్టుకుని చేష్టలుడిగిన వాడిలా అయ్యాడు. కొద్ది క్షణాల తరువాత పళ్ళు పటపటా కొరికాడు. ఓ, పులిపిల్లలా నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? చూడు, నిన్ను పిల్లిని చేయకపోతే, నిన్ను నా పాదాక్రాంతం చేసుకోకపోతే నా పేరు తీసి మరో పేరు పెట్టుకుంటాను. మహేంద్ర విసురుగా గదిలో నుంచి నిష్క్రమించాడు. ఉదయం ఆ రోజు టపా సత్యం చేతికిచ్చి వెళ్ళాడు పోస్ట్ మ్యాను. సత్యం మామూలుగా ఆఫీసు గదిలో ఫణిబాబు టేబుల్ మీద పెట్టి తన పని మీద వెళ్ళిపోయాడు. అటూ ఇటూ తచ్చాడుతున్న మహేంద్ర అక్కడికి వచ్చి టపాలో వచ్చిన మ్యాగజైన్ తీసుకోబోయిన వాడల్లా ఓ కవర్ మీద అడ్రస్ మీద అతని దృష్టి పడి చేతిలోకి తీసుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ చూసేసరికి అతడి రంగుల స్వప్నం ఏదో హఠాత్తుగా ఎవరో చెదరగొట్టినట్లయింది. అతడి హృదయంలో నిర్మించుకున్న ఆకాశహర్మ్యం అతడి నెత్తిన కుప్పగా కూలబోతున్నట్లు తోచింది. ఫణిబాబు వస్తున్నట్టుగా బూట్ల శబ్దం వినిపించి ఆ కవర్ తీసి జేబులో పెట్టుకుని మ్యాగజైన్ తీసుకుని తన గదిలోకొచ్చాడు. మ్యాగజైన్ విసురుగా మంచం మీద పడేసి కవర్ పర్రును చింపి లోపల కాగితాలు తీశాడు. ఆతృతతో అతడి కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. రేణు, నేను వచ్చేస్తున్నాను రేణు. నీ తపస్సు ఇంత తొందరగా ఫలిస్తుంది అని నువ్వు అనుకుని ఉండవు. ఈ దేశ సంచారం ఎంతో విజ్ఞానాన్నిచ్చి ఎన్నో జీవిత సత్యాలను తెలిపి ఇంటికి తిప్పుతోంది. ఆకు మీద ముత్యంలా మెరిసే మంచు బిందువు ఎండకు ఎండిపోతుంది, గాలికి చెదిరిపోతుంది. వేలు తగిలితే చేతికేమీ మిగలదు. నాకెంతో ప్రీతమ వ్యక్తి అయిన మనోరమ జ్ఞాపకాలు నన్ను విడిచిపోయాయి. రేణు, ఇప్పుడు నా ఆలోచనలన్నీ నీ చుట్టే పరుగు తీస్తున్నాయి. నీ ఆత్మవిశ్వాసం, నీ తపస్సు ఇంత గొప్పవి కాబట్టి నా మనసు ఇంత తొందరగా నీ వైపు ఆకర్షితమైంది. పిల్లలు బాగున్నారా? వాళ్ళ గురించి నాకు ఎప్పుడూ దిగుల్లేదు రేణు. వాళ్ళు నీ చేతుల్లో ఎవరి ప్రేమకు దూరమై బాధపడనక్కర్లేకుండా అన్నీ నువ్వై పెంచుతావు అన్న నమ్మకం నాకుంది. నీలో అంతటి ప్రేమ దాగి ఉంది. పంచిన కొద్దీ తరగని ప్రేమ నీది. ఇక ఈ స్తుతి పాఠం చాలిస్తున్నాను. పెద్దలెప్పుడూ పెన్నల్ని పొగడకూడదట. నేను ఇల్లు విడిచాక చూసిన ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉన్నాయి. అన్నీ ఒకెత్తు, ఈ సముద్ర తీరంలో అనుభూతి ఒకెత్తు. నింగి ఏదో కడలి ఏదో చప్పున తేల్చుకోలేకపోతాం. కడలి అంచున నిలబడి సూర్యాస్తమయం సూర్యోదయాలు చూస్తుంటే ఇక మనకేమీ అక్కర్లేదనిపిస్తుంది. పిల్లలతో నిన్ను తీసుకుని ఈ ప్రదేశాలన్నీ తిరిగి చూడాలని నాకు ఎంతగానో అనిపిస్తుంది. ఇప్పుడు నా హృదయ సింహాసనం మీద ఎవరున్నారో చెప్పనా? మంచుముత్యం అదృశ్యమై మంచిముత్యం మహారాణి అయి కూర్చుంది. ఆ మంచిముత్యం ఎవరు, ఆ కథ ఏమిటో నేను వచ్చాక చెబుతాను నీకు. ఇక్కడికి వచ్చాక 4 రోజులకు పైగా జ్వరం పడ్డాను రేణు. ఇలా అస్వస్థతతో పక్క మీద పడున్నప్పుడు నా ఆత్మీయులు లేని లోటు నాకు స్పష్టంగా కనిపించింది. అమ్మ అంత బలవంతంగా 2వ వివాహం ఎందుకు జరిపిందో, అందులో ఎంత శ్రేయస్సు దాగి ఉందో నాకు అప్పుడు తెలిసింది. కాంతారావుతో చెప్పి 2000 ఎంఓ చేయించు. ఇక్కడ డాక్టర్కి, రూమ్కి బాకీ పడ్డాను. బాకీలు చెల్లించి బయలుదేరతాను. పిల్లలకి ముద్దులు, అమ్మకు నమస్సులు. నీకు నువ్వే ఊహించుకో. ఇట్లు నీ సుధ. నీ పెళ్ళానికి తపస్సు పండలేదురా. తనకి పుట్టిన నడమంత్రపు సిరికి మురిసి ముక్కలవుతున్న దాని అహంకారానికి ఫలితం పండుతోంది. మహేంద్ర ముఖభంగిమలు రౌద్రంగా మారిపోయాయి. మహేంద్రకు ఈ ఆస్తి మీద, రేణు మీద కన్నుపడి చాలా రోజులైంది. ఆ రెండూ దక్కించుకోవడానికి అతడు ఎంతకైనా సంసిద్ధంగా ఉన్నాడు. చెల్లెలు మొగుడా? చెల్లెలే చచ్చింది. చెల్లెలు మొగుడు అనే అభిమానమేమిటి? దాని పిల్లలా? తన పిల్లలతో పడుంటారు. ఫణిబాబు వచ్చాడు. అర్జెంటుగా రాయవలసినవేవో రాసి పోస్ట్ చేయడానికి పంపించి మీనాక్షమ్మ దగ్గరకు వచ్చాడు. నేను రేపు ఉదయమే బయలుదేరుతున్నానమ్మా. ఫణిబాబు, ఒక పని చెయ్యి. మహేంద్ర వచ్చి కల్పించుకుని చెప్పాడు. చివరిసారిగా బావగారు ఉత్తరం రాస్తూ ఏ అడ్రస్ ఇచ్చారో ముందుగా ఆ అడ్రస్కి వెళ్ళి అన్వేషణ ప్రారంభించు. నేను మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభిస్తాను. మనిద్దరిలో బావగారు ఎవరికి దొరికినా సంతోషమే కదా. ఈ ఆలోచన బాగానే అనిపించింది మీనాక్షమ్మకి, ఫణిబాబుకి. 1,00,000 సందేహాలు చుట్టుముట్టాయి రేణుని. రాత్రి తన గదికొచ్చే అలా వాగిన మనిషి ఉదయమే బావగారిని వెదికి తీసుకొచ్చే పని మీద వేసుకుని వెళ్తాను అనడంలో అర్థమేమిటి? కానీ అత్తగారికి ఈ సంగతి ఎలా చెప్పాలో రేణుకి తెలియలేదు. మహేంద్ర తన మీద కన్ను వేశాడు అని ఎలా చెప్పాలి? మౌనంగా చూస్తూ ఉండిపోయింది గాని రేణు పెదవి విప్పి ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. ఫణిబాబు, మహేంద్ర సుధాంశుని వెతికి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళి 15 రోజులు గడిచిపోయాయి. ఫణిబాబు నుండి ఉత్తరం వచ్చింది, వెతుకుతున్నానని, తన ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయని. మహేంద్ర నుండి మాత్రం ఏ ఉత్తరమూ రాలేదు. రోజొక యుగంలో ఎదురు చూస్తున్నది మీనాక్షమ్మ.
కొడుకు సన్యాసుల్లో కలిసిపోయాడు అని విన్నప్పటి నుంచి ఆమెకు రకంగా పిచ్చి పట్టినట్లుగా ఉంది. రేణుని తను ముందుంచుకోవాలన్న తాపత్రయంతో ఆ పిల్లకు అన్యాయం జరగకూడదన్న జాలితో తలకురివి పెట్టే కొడుకునే పోగొట్టుకుందా? తనకి కొడుకు కంటే ఈ కోడలెక్కువ? సుధా, నువ్వొక్కసారి రా బాబు. రేణు జీవితం నీ ఇష్టానికి నీ ఆజ్ఞకి వదిలిపెడతాను. ఆ పిల్ల నొసట ఎలా ఉంటే అలా జరుగుతుంది. రేణు కూడా మంచి పిల్ల. నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోదు. ఈ ముసలి తల్లికి నీ చేతుల మీదుగా దాటిపోయే అదృష్టం కలిగించు. ప్రతి క్షణం ఈ మాటలే మీనాక్షమ్మ మనసులో కదులుతున్నాయి. ఇంచుమించు ఈ మాటలే అతన్ని తీసుకురావడానికి బయలుదేరిన ఆ ఇద్దరితోనూ చెప్పింది. ఆమె ఆరోగ్యం రోజురోజుకి కొడిగడుతున్న దీపంలా క్షీణించిపోతుంది. ఫణిబాబు నుండి మరో ఉత్తరం వచ్చింది. 2 నెలల క్రితం సుధాంశు మద్రాసులో ఓ హోటల్లో 10 రోజుల పాటు బస చేసినట్టు తెలిసిందని, ఆ తరువాత అతడు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానని, సుధాంశు బాబును తీసుకురాగలను అన్న గట్టి నమ్మకం తనకుందని చివరికి రాశాడు. ఆ ఉత్తరం వచ్చిన మరో గంటకు మహేంద్ర దిగాడు. దూర ప్రయాణం చేసి వచ్చిన అలసట అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. బాబు, సుధా కనిపించాడా? కనిపించాడు అత్తగారు. మన మనిషిగా కాదు, ఆ లోకపు మనిషిలా కనిపించాడు. సోఫాలో చేరగిలబడి చెప్పాడు మహేంద్ర. ఎంత తిరిగాను, ఎక్కడెక్కడ వాకపు చేశాను, చివరికి రామేశ్వరంలో పట్టుకున్నాను. ఇంటి దగ్గర అమ్మ, భార్య, పిల్లలు అందరూ నీకోసం ఏడుస్తున్నారు బావగారు అని చెప్పాను. ఇలా సంసారం వదిలి రావడం భావ్యం కాదని చెప్పాను. ఆ మాయా సంసారం వదిలి నిజమైన సంసారం ఏదో కనుగొన్నానని, ఇక తనకి సంసారంతో పనిలేదని చెప్పాడు. అతడిని నాతో తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాను అత్తగారు. ఆ సన్యాసిగాడు, అదే ఆ గురువుగాడు ఏం మంత్రం వేశాడు, ఏం మాయ చేశాడు, మన మీద మమతా ధ్యాస లేకుండా పోయాయి. వాడి వెనక పెంపుడు జంతువులా తిరుగుతున్నారు బావగారు. నేనుండగానే రామేశ్వరాన్ని విడిచి గురువుగారితో వెళ్ళిపోయాడు. అతడికి ఓ 100 దాకా శిష్యులున్నారు. వాళ్లతో కలిసి మీనాక్షమ్మ కూర్చున్నది కూర్చున్నట్టుగా సోఫాలో ఓ పక్కగా ఒరిగిపోయింది. తలుపు చాటున నిలబడి వింటున్న రేణు పరిగెత్తుకొచ్చింది. అత్తయ్య! మీనాక్షమ్మ స్పృహ కోల్పోయి ఉంది. ఆందోళనగా లేచి దగ్గరగా వచ్చిన మహేంద్ర కేసి చివ్వున తల తిప్పి, నువ్వే ఆయన్నేదో చేసొచ్చుంటావు. ఈమె ఆరోగ్యం బాగుండలేదని తెలిసి ఏవో కట్టుకథలల్లి చెప్పావు. నువ్వు మనిషివి కావు అంది ఆవేశంతో ఊగిపోతూ. మహేంద్ర ముఖం చిట్లించుకుని, కట్టుకథలు చెప్పడానికి నాకేం పని? అయినా బావగారితో నాకేం శత్రుత్వం ఉందని అన్నాడు. ఆ శత్రుత్వం ఏదో నాకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా. సిటీలో ఓ నర్సింగ్ హోంలో కళ్ళు తెరిచింది మీనాక్షమ్మ. పిల్లలిద్దరినీ ఒడిలో కూర్చోపెట్టుకుని తనకేసే ఆతృతగా చూస్తున్న రేణు కనిపించటంతోనే ఆమెకు చెప్పలేని దుఃఖం వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, కాంతారావు, అన్యాయం అయిపోయిందయ్యా, రేణుకు అన్యాయం అయిపోయిందయ్యా, నా వల్ల, హృదయం లేని మొగుడు వల్ల అన్యాయం అయిపోయింది అంది. మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం. ఆయువు మూడిన వాళ్ళకి ఆరోగ్యం ఎందుకు? నేను బ్రతకడం అనవసరం, కానీ రేణుకి ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎస్టేటు పూర్తిగా ఆమె పేరు మీద రాయడానికి, ఈ పిల్లల సంరక్షణ భారాన్ని ఆమెకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉంది కదూ. తక్షణం లాయర్ని పిలిపించు, కాగిత పత్రాలు రాయించు. ఆ పని ఒక్కటి చేసే వరకు నాకు ఆయువునివ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తాను. తెల్లవారనియండి, మీరు అనుకున్నవి అలాగే చేద్దురుగాని. నేను పోయాక ఎవ్వరూ, ఏ గుంటనక్కలు రేణు జోలికి పిల్లల జోలికి వెళ్లకుండా పకడ్బందీగా కాగితాలు తయారు కావాలి. అలాగే, మీరిప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. గుంటనక్కలోని ఎవరిని ఉద్దేశించి అన్నదో అతను అక్కడ ఉన్నాడు. ఆ మాట చురుక్కున తగిలింది అతనికి. ఆ కాగిత పత్రాలు తయారయ్యేదాకా దేవుణ్ణి ఆయువడుగుతావు? ఆ దేవుడిచ్చినా నేనివ్వనివ్వను. కసిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. రేణు, ఏడుస్తున్నావా? ఏడుపు కాక మరేమిటి నీ జీవితానికి? విధి విలాసం అంటే ఇదేనేమో. ఆండాళ్ళక్క నిన్నానాడు ఎందుకు వెంటబెట్టుకుని వచ్చిందో, ముందు వెనక చూడకుండా నిన్న ముద్దుకు ఎందుకు బిగించాను. ఆ మనోరమ చచ్చి దెయ్యంలా వాడిని పట్టి సన్యాసుల్లో కలిపేదాకా వదలలేదు. అంతా భగవద్ లిఖితమని ఊరుకోలేకపోతున్నాను. నీకు జరిగిన అన్యాయానికి ప్రధాన పాత్ర నాదనుకున్నప్పుడు నా పరితాపానికి అంతు లేకుండా పోతుందమ్మా. రేణు నోరు విప్పి ఒక్క మాట అత్తగారిని ఓదార్చలేకపోతుంది. రేణు, ఈ ఎస్టేటు నీ పేరు మీద రాసి ఈ పిల్లల్ని నీ సంరక్షణలో వదిలి నిన్ను ఇంకా ఓ బంగారు పంజరంలో బంధించిపోవడం లేదు కదా. చెప్పమ్మా, ఈ కర్తవ్యం నువ్వు నిర్వహించగలిగితే
లేకపోతే సుధా ఒకనాడు నాకిచ్చిన సలహానే. అత్తయ్య, బావురుమంది రేణు. మీరు కూడా నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది? నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను రేణు. అందుకే పిల్లలను ఇంత నిశ్చింతగా అప్పగిస్తున్నాను. ఆ సన్నివేశం తిలకిస్తున్న కాంతారావు గుండెలు బరువెక్కగా బయటకు నడిచాడు. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, ఇంకా విశ్రాంతి తీసుకోండి. నర్సు హెచ్చరించి రేణుని పిల్లల్ని అవతలకు పంపించేసింది. తెల్లవారకూడదు, తెల్లవారడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. హఠాత్తుగా గదిలో ఉరుము ఉరిమినట్లుగా వినిపించిన శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తాడు డాక్టర్ బృందావన్. మహేంద్రని చూసి చిరునవ్వుతో, ఏం మిత్రమా, సతీసుమతుల ఈ శాపం ఎవరికి పెడుతున్నావు? సూర్యుడు నిన్నేం చేస్తాడు అని అడిగాడు. కొంప ముంచుతాడు. డాక్టర్ నవ్వడం మానేసి, ఇంతకీ కథ ఏమిటి అని అడిగాడు. చెప్పాగా, తెల్లవారకూడదని అంటూనే జేబులో నుంచి నోట్ల కట్ట తీసి డాక్టర్ ముందున్న టేబుల్ మీద ఉంచాడు. 25,000 తీసుకో, పని చెయ్యి. డాక్టర్ అయోమయంగా చూశాడు. నీకు పిచ్చిగాని పట్టలేదు కదా? తెల్లవారకుండా చేయడానికి నేను మహర్షినా, మహర్షి భార్యనా? కాదు, డాక్టర్వి. మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారకూడదు. ఇది సగం ఫీజు మాత్రమే. తెల్లవారకుండా చేస్తే మరో 25. బృందావన్ నుదురు కోపంతో అసహ్యంతో ముడతలు పడింది. నువ్వు నా స్నేహితుడివి కాకపోతే ఈసరికి నీ పళ్ళు రాలేవి. స్నేహితుడివి గనకే వచ్చాను. నువ్వు నా స్నేహితుడివి అయితే అది నిలుపుకోవాలని అనుకుంటే ముందు ఆ డబ్బు నా కళ్ళ ముందు నుంచి తీయి. ముందు నాకు ఇది చెప్పు, మీనాక్షం ఇంకా ఎన్ని రోజులు బతుకుతుంది? అంతా 4-5 రోజులు. ఆవిడ హార్ట్ చాలా వీక్గా ఉంది. ఆపరేషన్ చేస్తే ఇంకా కొద్ది రోజులు బ్రతకొచ్చు. ఏటో ఆమెకు స్వర్గ ప్రయాణం నిశ్చయమైపోయిందిగా. ఒక్క ఇంజెక్షన్, అంతే నువ్వు చేయవలసిన పని. నీ స్నేహితుడికి లక్షలాస్తి కలిసొస్తుంది. 50,000 ఏం కర్మ. ఇంకా ఇంకా బృందా, ఈ చిన్న హెల్ప్ చేయరా? మహేంద్ర స్వరం ప్రాధేయపూర్వకంగా మారిపోయింది. ఇది చిన్న హెల్పా? నా వృత్తి ప్రాణాల్ని నిలపడమే గాని ప్రాణాలు పోగొట్టడం కాదు. చిన్న పొరపాటు జరిగిపోయిందనుకో, నువ్విచ్చిన ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చిందనుకో, ఎవరినైనా మభ్యపరచొచ్చునేమో గాని అంతరాత్మను మభ్యపరుచుకోలేంగా. ఆత్మను మభ్యపెట్టుకోకుండానే నీ జీవితం గడిచిపోతుందా? నువ్వు అన్నింటా అంత నిజాయితీ పరుడువా? ఈ డాక్టర్కి అప్పుడప్పుడు తాగడం అలవాటు ఉంది. అప్పుడప్పుడు అమ్మాయిలతో ఖుషీ చేయడమూ ఉంది. పేకాట పిచ్చి ఉంది. కానీ ఇవన్నీ బయటే. భార్య ముందు అతనెంతో బుద్ధిమంతుడు, శ్రీరామచంద్రుడు. ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కాడు మహేంద్ర. బృందావన్ మెత్తబడిపోతూ, ఆ విషయం వేరు అన్నాడు. యముడికి కాస్త హెల్ప్ చేయడం అంతే. బృందావన్ కిందకి జారడం చూసి మరో నెట్టు నెట్టాడు మహేంద్ర. ఫలితంగా మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బృందావన్ మీనాక్షమ్మకు ఇంజెక్షన్ ఇస్తూ, ఈమెకు బాగా నిద్ర పట్టాలి, మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఎవరూ లేపడానికి ప్రయత్నించకండి అని చెప్పాడు. అర్ధరాత్రి రేణుకి ఎవరో తట్టి లేపినట్లుగా అయి అత్తగారి మంచం దగ్గరకొచ్చి చూసింది. ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతుంది. నిద్ర లేపడానికి ప్రయత్నించొద్దని డాక్టర్ చెప్పడం వల్ల రేణు ఆ పని చేయకుండా తిరిగి తన పక్క దగ్గరకు వచ్చి పడుకుని తిరిగి నిద్రపోయింది. తెలతెలవారుతూ ఉండగా, అమ్మగారు లేవండి, పెద్దమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏడుస్తూ దాసీది లేపేసరికి గాభరాగా లేచి అత్తగారి మంచం దగ్గరకు పరిగెత్తింది రేణు. బృందావన్ ఆమెను పరీక్ష చేసి నిద్రలో గుండాగి చనిపోయింది అని చెప్పాడు. తన బ్రతుకు అన్యాయమైపోయిందని తల్లిలా అల్లాడిపోయిన అత్తగారు తన ఏకైక శుభాకాంక్షిని, తనను ప్రపంచాన్ని విడిచిపోయింది. చిరుదీపం ఆరిపోయి కారు చీకట్లో మిగిలిపోయినట్లుగా రేణు హృదయం భయంతో, భీతితో చలించిపోయింది. అత్తగారి శవం మీద ఏడుస్తూ పడింది. కట్టుకున్న భర్త సన్యాసుల్లో కలిశాడు. తన తల మీద నీడగా నిలిచిన అత్తగారు వెళ్ళిపోయింది. తన ఈ ప్రపంచంలో ఒంటరిది. వారం రోజుల తరువాత సంగతి. బాబుకి స్నానం పోసి బట్టలు వేస్తున్న రేణుక దగ్గరకు పద్మావతి వచ్చింది. వస్తూనే విరుచుకుపడ్డట్టుగా మాట్లాడసాగింది. మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఒబలాటు నీకంతగా ఉంటే మరో విధంగా తెచ్చుకోగాని, దానికిలా మంది ఆస్తిని తగలేస్తాను అంటే అడగడానికి ఎవరూ లేరనుకోకు. ఆ పిల్లలు పసికందులు. వాళ్ళు పెరిగి వచ్చే నాటికి ఆస్తి నయా పైసలతో సహా అప్పగించాలి. అంతేగాని ఇలా చంద్రవందర చేయడానికి వీల్లేదు. ముందు ఆమె ధాటికి తెల్లబోయి నెమ్మదిగా తెప్పరిల్లుతూ, మీరు ఏ సంగతి గురించి మాట్లాడుతున్నారు అంది రేణు. అదే, కాట్లో కలిసిపోయిన మనిషి కోసం ఇంత పెద్ద పెట్టిన ఏర్పాట్లేమిటి అని.
రేణు నిర్లక్ష్యంగా, మనం కూడా వెనక ముందు కాట్లో కలిసిపోయేవాళ్ళమే కదా, మనకు మాత్రం ఇంతింత ఆస్తులు ఎందుకని అంది. నోర్మయ్, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు, కళ్ళెర్ర చేసి అందావిడ. మీకు కూడా నేను అదే మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమన్నావే? ఎంత పొగరు! బగబగా మండే మంటలా మండసాగింది. ఇది నా కూతురు ఆస్తి, దానిలా నీ ఇష్టం వచ్చినట్టుగా తగలేయడానికి నీకేమీ హక్కు లేదు. రేణు శాంతంగా అంది. మీకు కూడా ఇలా అడిగే హక్కు లేదండి. మీ కూతురు చచ్చిన నాడే మీకు ఈ ఇంటితో సంబంధం తెగిపోయింది. ఇక్కడ అనవసరమైన పెత్తనం చెలాయించడం మీకు మర్యాద కాదు. ఈ కాస్త కర్మకాండ అయిపోయే వరకు మీరు ఉండాలంటే మీ హద్దులు తెలుసుకుని ఉంటే మంచిది. నా కూతురింట్లో నాకు హద్దులు నేర్పుతావా? నాకు ఈ ఇంటితో సంబంధం ఏమీ లేదా? నాకు నా కూతురి పిల్లలున్నారు. నీకెవరున్నారా ఇక్కడ? మూగుడా, పిల్లలా? నా అల్లుడు బలవంతానికో దేనికో నీ మెడలో మాంగల్యం అంటూ కట్టాడు కాబట్టి పెద్దల మాట మేరకు భరణం నీ ముఖాన పారేసి పొమ్మంటాం. ఇవాళో రేపు బిస్తరగట్టి వెళ్ళిపోయేదానివి నువ్వు నాకు హద్దులు నేర్పుతావా? ఈ దెబ్బ రేణు ముఖం నల్లబడేలా చేసింది. మాట పడిపోయిందానిలా పద్మావతి మొహం కేసి చూడసాగింది. అవును, తనకు భర్త, పిల్లలా? న్యాయం చెప్పమని నలుగురిని అడిగినా అంత ప్రేమగా తల్లి కన్నా మిన్నగా చూసుకునే ఈ పిల్లలు నీ పిల్లలు కాదు అంటారు. నీ భర్త సన్యాసుల్లో కలిశాడు కదా, ఇంకెక్కడి భర్త అంటారు. ఈ ఎస్టేట్ ఉష తమ్ముడిది. ఇందులో ఆ పిల్లల సవతి తల్లిగా భరణమో భాగమో కొంత పొందవలసిందే గాని ఈ ఎస్టేట్ మీద తనకేమీ హక్కు లేదు. ఈ సత్యం రేణు నవనాడులు కృంగిపోయేటట్టుగా చేసింది. శత్రుపక్షం బలహీనం కావడం చూసి ఎదుటిపక్షం విజయగర్వంతో ఊగిపోయింది. మరో పావుగంట సేపు అవాకులు చవాకులు ప్రేలి వెళ్ళిపోతున్న పద్మావతి కేసి నిస్సహాయంగా చూసింది రేణు. కాంతారావు ఏదో రాస్తూ రాస్తూ లేచొచ్చినట్లుగా చేతిలో పుస్తకము పెన్ను అలాగే పట్టుకొచ్చాడు. చిన్నమ్మ, పంచుల చాపులు 1000 రాశాను, కానీ మీరిలా పేదలకు వస్త్రదానం చేస్తున్నారని ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళల్లో పాకిపోయింది. చాలామంది వచ్చేటట్టున్నారు, 1000 మంది మాత్రమే. అన్యమనస్కంగా నిలబడిన రేణు, ఇక నుంచి ఈ విషయాలేవి నన్ను అడగనక్కర్లేదు. మీరు ఏం చేయదలుచుకున్నా పద్మావతి గారిని అడగండి అంది. ఏం జరిగిందమ్మా? అత్తయ్య కర్మకాండ అయిపోయాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? మీకు ఆజ్ఞనిచ్చేనందుకు, ఇక్కడ పనులు పురమాయించేందుకు నేనెవర్ని? నా స్థానం ఎంత? ఆ సంగతే పద్మావతి గారు నాకు చెప్పారు. ఆవిడ ఏం మాట్లాడి ఉంటుందో ఇంచుమించుగా ఊహించగలిగాడు కాంతారావు. ఆయన హృదయం వ్యధతో ఒక మూలుగు మూలిగింది. ఇలా జరుగుతుందనే పెద్దమ్మగారు కోడలి పేరు మీద ఆస్తిపాస్తులు రాసి పిల్లల్ని ఆమె సంరక్షణలో వదిలిపోవాలనుకున్నారు. తనే తెల్లవారనీయండి అన్నాడు. విధి ఆమె జీవితంలో తెల్లవారనీయలేదు. మనోరమ పుట్టింటి వాళ్ళు పిల్లల మిషితో ఈ ఎస్టేట్ని హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రేణుకకి సుధాంశు చిన్న భార్యగా కొంత భాగం వస్తుందే తప్ప ఆస్తి మీద సర్వ హక్కులు సుధాంశు సంతానానికే ఉంటాయి. కాంతారావు నెమ్మదిగా కదిలి పద్మావతి గదిలోకొచ్చాడు. పద్మావతికి నమస్కారం చేసి మీతో ఒక మాట చెప్పాలని అని ఆగాడు. పద్మావతి దర్పంగా చెప్పండి అంది. సుధాంశు బాబుగారి కోసం మా అబ్బాయి ఫణిబాబు వెళ్ళాడు. అతడు తిరిగొచ్చి ఏ సంగతి చెప్పేదాకా ఈ ఇంటి యజమానురాలు రేణుకాదేవి గారే అన్నది మీకు తెలుపుతున్నాను. మా అబ్బాయి చూసొచ్చిన దానికంటే పెద్ద సాక్ష్యమే ఉంది. దానికి మీ కొడుకు రావాలా? అవును, రావాలి. మరొక సంగతి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. మీ అమ్మాయి పిల్లలు ఏ కొరత లేకుండా పెరగాలంటే ఆ పిల్లల్ని పినతల్లి దగ్గరే వదలండి. మీ అమ్మాయి బ్రతికున్న ఆ పిల్లలు దాసీల చేతుల్లో పెరిగేవారే కానీ తల్లి ఒడిలో పెరిగేవాళ్లు కాదు. తల్లి కరువైన ఆ లోటు ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. ఆ పిల్లల్ని పినతల్లి ప్రేమకు దూరం చేయకండి. మీరు వాళ్లకు చదువులు చెప్పించొచ్చు, సంరక్షణ చేయొచ్చు. అలాంటి ప్రేమను మాత్రం మీరు వాళ్ళకి ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో సవతి తల్లుల ప్రేమ గురించి ఈరోజు కొత్తగా చెప్పాలటయ్యా? పద్మావతి వెటకారంగా నవ్వింది. ఆ పిల్లలు నా కూతురు పిల్లలు. వాళ్ళను ఎలా ప్రేమించాలో ఎలా పెంచాలో మాకు తెలుసు. మీరు చెప్పేదేమీ లేదు. ఈ కర్మకాండ అయిపోతూనే పిల్లల్ని తీసుకునే వెళ్తాను. ఇక చెప్పేదేమీ లేదన్నట్లుగా నిస్పృహగా వెనుదిరిగాడు కాంతారావు. వెంకటలక్ష్మి బాబును ఎత్తుకుని వచ్చింది. చిన్నమ్మగారు ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. బాబు గంట నుంచి ఏడుస్తున్నాడు. అన్నం పెడితే తినడం లేదు. దానన్న నేను పెడతాను రా. పద్మావతి తన మహాకాయాన్ని సోఫాలో నుంచి లేపి బాబు కోసం చేతులు చాచింది. ఏదో భూతాన్ని చూసినట్టుగా జడుసుకుని ఏడుపు రెట్టింపు చేశాడు బాబు.
పిచ్చి నాన్న, అమ్మమ్మన్రా, ఇక నువ్వు పెరగాల్సింది నా దగ్గరే అంటూ బాబుని ఎత్తుకుంది. బాబు గింజుకుంటూ ఆమె చేతుల నుంచి కిందకి జారాలని చూశాడు. పద్మావతి బుజ్జగిస్తూ చెప్పిన మాటలేవీ వాడి చెవికెక్కలేదు. ఏడుపు మానలేదు. వెంకటలక్ష్మి తెచ్చిన వెండి గిన్నెను తన్ని పారేశాడు. సహనం నశించిపోయి ఒక్క చెంపపెట్టు పెట్టింది పద్మావతి. వేధవ, వేలుడు రేడు, ఇంత పంతమా, ఏడవని ఎంతసేపు ఏడుస్తాడు. బాబు పాలబొగ్గ బుసబుస పొంగుకొచ్చింది. వెంకటలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. ఈరోజు చిన్నమ్మగారికి ఏమొచ్చింది? బాబు ఎంత ఏడుస్తున్నా తలుపు తీయటం లేదు. కక్కటిల్లిపోయి ఏడవసాగాడు బాబు. వాడిని ఎత్తుకుని రేణు గది ముందుకొచ్చింది వెంకటలక్ష్మి. చిన్నమ్మగారు, లోపల ఏం చేస్తున్నారమ్మా? బాబు గంట నుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నాడు. అన్నం పెడితే తినడం లేదు. తలుపులు బాధసాగింది. లోపల తన మంచం మీద బిగుసుకుపోయినట్టుగా కూర్చుని ఉంది రేణు. బాబు ఏడుపు చెవిలో పడకూడదని చెవిలో వేళ్లు పెట్టుకున్నా అమ్మా అమ్మా అంటూ వాడు ఏడుస్తున్న ఏడుపు ఆమె చెవిలో పడక మానడం లేదు. ఎంతో బలవంతంగా నిగ్రహించుకుని కూర్చుంది కదలకుండా. కాసేపటికి ఉష కూడా గది ముందు గొడవ చేయడం మొదలుపెట్టింది. అమ్మా, తలుపు తెరు. అయినా రేణు రాతి బొమ్మలా కూర్చుంది. అమ్మ చచ్చి ఏడాదవుతుంటే ఎవరితే అమ్మ? అమ్మట అమ్మ. పిల్లలకి ఏం మందు పెట్టిందో, ఎవరు కూడా గిట్టకుండా చేసింది. ఈసారి అమ్మ అంటూ రాని నోటి వెంట చెంపలు వాయగొడతాను, మూతి మీద వాతలు పెడతాను. పద్మావతి కరుకు మాటలతో పాటు దెబ్బలు పడిన శబ్దం, వాళ్ళని లాక్కుపోతున్నట్లుగా ఏడుపు క్రమక్రమంగా దూరమైంది. ఈ మమకారం ఎంత తీయనిదో అంత గుండెకోత పెడుతుంది కదూ. రేణు ఆత్మ ఘోష పెడుతున్నట్లుగా అనుకుంది. భగవంతుడా, నా నుండి అన్నీ దూరం చేసినట్లే ఈ మమకారం కూడా దూరం చేయి తండ్రి. రేణు ఆ రోజంతా గదిలో నుంచి బయటికి రాలేదు. మీనాక్షమ్మ శ్రాద్ధకర్మ రేణు అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. మహేంద్ర పెత్తనం తీసుకుని ఏదో అయిందనిపించాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.